చూసారా, ఒకే ఒక్క జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఏమో పే చేయమంటుంటే నేను బిజీ ఉన్నాను, తర్వాత చేస్తాను, అది ఇది అంటున్నారు. ఒక్కటే జ్యువెలరీ కదా పెట్టుకుంది ఆర్డర్. ఎనీవేస్, హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, నేను ఈరోజు వీడియో నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గురించి చేస్తున్నాను. సో ఐ వుడ్ లైక్ టు షో యూ మై ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్. సో బిఫోర్ వీ స్టార్ట్ దిస్ వీడియో, ఒకటి చెప్పండి, అమ్మాయిలందరికీ ఇష్టం కదా జ్యువెలరీ అంటే, బాగా రెడీ అవ్వడం కానీ. అఫ్కోర్స్ కొందరు బాగా సింపుల్గా ఉండటానికి ప్రిఫర్ చేస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ గర్ల్స్ డూ లైక్ టు గెట్ రెడీ అండ్ దే లవ్ జ్యువెలరీ వెరీ మచ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ మనం గోల్డ్ ఎక్కువ కొనాలనుకున్నా కుదరదు, బికాజ్ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొనచ్చు, బట్ చాలా టైం పడుతుంది. అండ్ ఇన్ ద మీన్ వైల్ మనకి అకేషన్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి, ఫెస్టివల్స్ కానీ. సో అప్పుడు వేసుకోవాలంటే మనకి జ్యువెలరీ కావాల్సి వస్తుంది, కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి మనం ప్రిఫర్ చేస్తాము. సో అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ ఏంటో నేను మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నేను మీకు ఆల్ ఓవర్ సెట్ అంతా నేను ఎక్కువ ఏం తీసేసుకోలేదు, నా దగ్గర ఒక 4 to 5 అలా ఉన్నాయి. దాన్ని నేను నా అవుట్ఫిట్స్కి సెట్ అయ్యే విధంగా మార్చుకుంటూ వేసుకుంటాను. అండ్ నేను ఒకసారి ఆ లుక్ అంతా నేను మీకు చూపిస్తాను వీడియోలో, ఆ స్క్రీన్ చూసేయండి. దెన్ ఆఫ్టర్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసేసారా వీడియో? సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎంత, సో ఎలాంటి అవుట్ఫిట్స్కి మనం వేసుకోవచ్చు, జస్ట్ ఒక ఐడియా కోసం. తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఏంటిది, ఇది నెక్లెస్ అను, ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ హారం. ఇది మీరు చూసే ఉంటారు. ఇది యాక్చువల్లీ నేను మా అన్న పెళ్ళికని తీసుకున్నాను 2017. తర్వాత నేను షాపింగ్ విత్ సిస్టర్ షార్ట్ ఫిలింలో ఒక చిన్న సీన్ కోసం అని చెప్పి దీన్ని యూజ్ చేసుకున్నాను. ఇది సీజర్ లుక్ ఉంటుంది, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ శారీ కానీ, లాంగ్ ఫ్రాక్స్ అంటున్నారు కదా అది, ఇంకా లెహెంగాస్కి కూడా సెట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఆ వర్క్ని బట్టి, హెవీగా ఉంటే మనం సింపుల్గా వేసుకుంటాం, సింపుల్గా ఉంటే కొంచెం హెవీగా జ్యువెలరీ అనేది మనము వేసుకుంటాము. సో బేస్డ్ ఆన్ ద అవుట్ఫిట్స్. జస్ట్ దీన్ని చూస్తే మీరు వైట్ స్టోన్ అండ్ పింక్ వచ్చింది, ఓన్లీ 2 కాంబినేషన్. ఫ్యాన్సీ లుక్ ఎక్కువ నాకు అనిపించింది చూడగానే, అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, బట్ ఐ లాస్ట్ ఇట్ సమ్వేర్. నేను తర్వాత దొరికితే చెప్తాను. ఇంతకుముందు ఇయర్ రింగ్స్ కలెక్షన్లో కూడా నా ఇయర్ రింగ్ పోయిందని చెప్పాను. ఇక నేను కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని తీసేసి ఎక్కడెక్కడో పెట్టేస్తాను, అది కొంచెం భయము. ఇయర్ రింగ్స్ ఒక్కటి, బట్ నెక్లెస్ అయితే ఉంది. సారీ, మినీ హారం చెప్పాను కదా. ఇది పర్ల్స్ వచ్చి స్టోన్స్, అండ్ ఈ పెండెంట్ చాలా బాగా డిజైన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇట్ కాస్ట్ 2500 అప్పట్లో. నేను మీకు ఇది చూపిస్తాను. ఇలా ఉంటుంది, ఇక్కడి వరకు వస్తుంది. అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి కొంచెం బాగా వచ్చింది, ఇప్పుడు కొంచెం పైకి వచ్చేసింది. సో లుక్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ మినీ చోకర్ కమ్ ఇట్లా హ్యాండ్కి పెట్టుకుంటారు కదా అది. ఇది నేను నా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి కొంచెం హడావిడిగా తీసుకున్నాను. అక్కడ కలెక్షన్ అంత లేదు, ఉన్న వాటిలోనే నేను ప్రిఫర్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిజైన్ నాకు అంత బాగా నచ్చింది. దిస్ వన్, ఈ పువ్వు, ఇది పైన కొమ్మల సమ్ కైండ్ ఆఫ్ లీవ్స్ అండ్ పింక్, గ్రీన్, వైట్ స్టోన్ ట్రై కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. సో ఎనీ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్కి కూడా ఇది సెట్ అవుతుంది. ముఖ్యంగా లాంగ్ గౌన్స్కి బాగుంటుంది. సింపుల్గా ఇది ఒక్కటి పెట్టుకుంటే ఇట్ లుక్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో మనం హ్యాండ్కి కూడా యూజ్ చేయొచ్చు ఇట్లాగా. అంటే నాకు ఇంకొక చోకర్ ఉంది, ఇది పెట్టుకున్నప్పుడు ఇది హ్యాండ్కి పెట్టుకోవడం
అలా సెట్ చేసుకోవచ్చు మనము. సో ఈ చోకర్ వచ్చేసి నేను ఇది కూడా సేమ్ దాంతోపాటు సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ ట్రై కలర్ కాంబినేషన్, గ్రీన్, పింక్ అండ్ వైట్ స్టోన్ విత్ ద పర్ల్స్. డిజైన్ అంతా నాకు కంటిన్యూస్గా వచ్చినట్టుగా కనిపించింది. కంటిన్యూస్గా ఉంటుంది ఒకటే ప్యాటర్న్ డిజైన్, జస్ట్ ఇది ఒక్కటే చేంజ్ అయింది ఈ చోకర్కి. ఈ డిజైన్ ఉంది కదా, సో ఈ బేస్డ్ ఇయర్ రింగ్సే దీనికి సెట్ కింద ఇచ్చారు. సో జస్ట్ నేను మీకు ఐడియా కోసం పెట్టుకొని చూపిస్తాను. ఆల్సో నేను పిక్స్ కూడా పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇలా ఇది ఒక్కటి పెట్టుకుంటే ఇంకేది పెట్టుకోనక్కర్లేదు. యూజువల్గా దీనికి నేను కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేస్తాను, సెట్లోవే కాకుండా. ఇది ఇయర్ రింగ్స్ సెట్లో ఇచ్చింది. నాకు ఈ పైన డిజైన్ బాగా నచ్చింది కింద దానికన్నా. ఇలా గ్యాప్ నాకు ఎక్కువ ఉంటే నచ్చదు యూజువల్లీ. ఇది సెట్ ఇయర్ రింగ్స్. దీనికి నేను ఈ ఇయర్ రింగ్సే కాకుండా కొంచెం పెద్ద రౌండ్ స్టడెడ్ వస్తాయి కదా, అలా పెట్టుకుంటాను. బికాజ్ ఇది హెవీగా ఉన్న ఇయర్ రింగ్ కొంచెం సింపుల్గా ఉంటే బెటర్ కదా అని చెప్పి నేను దీనికి ఒక్కొక్కసారి ఒకలా ఇయర్ రింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. దెన్ నెక్స్ట్ ఈజ్ కాసుల పేరు. మన అమ్మమ్మ కాలం లాంటి టైంలో వేసుకున్నారు వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఇది తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, అందుకని చెప్పి నేను జస్ట్ నాకు ఇష్టంతో తీసుకున్నాను. లక్ష్మీ ఐడల్, నాకు కొంచెం టెంపుల్ జ్యువెలరీకి ఎక్కువ ఇష్టపడతాను నేను. అండ్ ఈ కాసుల పేరు ఇది నేను యాక్చువల్లీ అమెజాన్లో తీసుకున్నాను, తక్కువ రేటే. కాకపోతే ప్రోడక్ట్ వచ్చేసరికి చాలా చీప్ క్వాలిటీ వస్తుందేమో, తక్కువ రేట్ కదా అని కొంచెం భయపడ్డాను. ఎనీవేస్ డేట్ చేసి కొన్నాను, బట్ ఇట్స్ గుడ్, నాకు నచ్చింది. ఇది నేను పెళ్ళి కూతురు చేసేటప్పుడు వేసుకున్నాను. ఇది అప్పుడు వేసుకున్నాను, అందరు గోల్డ్ అనుకున్నారు యాక్చువల్లీ, కానీ కాదు. ఇది నేను 2 times చెప్పాలంటే పెళ్ళిలో జస్ట్ 2 times వేసుకున్నాను అంతే, తర్వాత తీసేసాను. ఇది మనము పాడవ్వదు అని చెప్పడానికి ఏంటంటే మనము ఆర్గనైజ్ చేసుకునే విధానం బట్టి బేస్ అయి ఉంటుంది. నేను నా జ్యువెలరీ అన్ని బాక్సెస్లో పెట్టుకుంటాను విత్ టిష్యూస్, ఏమన్నా లైక్ దానికి సేఫ్టీగా ఏమన్నా పెట్టి నేను దాన్ని కేర్ చేసుకుంటాను, నా జ్యువెలరీ కానీ ఏదైనా. ఒక్క ఇయర్ రింగ్స్లోనే కొంచెం రఫ్గా ఉంటాను, బట్ నెక్లెసెస్ ఊరికే కొన్నాం కదా, కొంచెం కేర్ఫుల్గా ఉంటాను ఆర్గనైజ్ చేసుకునే విధానంలో. అండ్ నెక్స్ట్ రోప్ థ్రెడ్ నెక్లెస్ అని చెప్పి అప్పట్లో బాగా ట్రెండీ అయ్యింది. నాకు అప్పుడు తీసుకోవడానికి అవ్వలేదు, బట్ తర్వాత తీసుకున్నాను. అట్లీస్ట్ ఒక్కటన్నా నాకు రోప్ థ్రెడ్ నెక్లెస్ ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కాస్ట్ చెప్పలేదు కదా, 600 ఇది. అండ్ ఇది కాస్ట్ ఏమో 3,500 ఎంతో పడింది నాకు. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి ఇది మినీ చోకర్ది 1,500 వచ్చింది, 1,500 అయ్యింది దీనికి. అండ్ నెక్స్ట్ ఇది రోప్ థ్రెడ్ నెక్లెస్ చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను ఇక్కడే హైదరాబాద్లోనే తీసుకున్నాను. చూడడానికి లుక్ ఇలా ఉంటుంది. నేను ఇది జనరల్గా శారీస్ కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, ఆర్గాన్జా టైప్ కానీ అట్లా కానీ, లేకపోతే లెనిన్ కాటన్ కానీ కొంచెం ఆ లుక్ ఉన్న వాటికి నేను ఇది ప్రిఫర్ చేస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఇది తక్కువ కలెక్షన్ ఉన్నప్పుడే నేను ఎప్పుడు వెళ్తున్నాను, బట్ నచ్చిందే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాను. దీని ఇయర్ రింగ్స్ ఏమో ఇది ఇయర్ రింగ్స్. ఇది చాంద్బలి మోడల్లో కొంచెం చిన్న సైజు ఇలా ఉంటుంది. ఇది ఇయర్ రింగ్స్ అది. అండ్ నెక్స్ట్ నేను యూజువల్గా కాలేజ్లో, స్కూల్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యేదాన్ని, బాగా ఇష్టం. సో అప్పుడు నేను ఇది తీసుకున్నాను. కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, క్లాసిక్ డ్యాన్స్కి అట్లా అని చెప్పి. ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిష్ విత్ పింకిష్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇది 300 రూపీస్. దీని ఇయర్ రింగ్స్ ఏమో కొంచెం జుమ్కీ మోడల్లో ఇచ్చారు,
బాగుంది చిన్నగా. యూజువల్గా నేను మ్యాట్ ఫినిష్ ప్రిఫర్ చేయను, బట్ ఇది మ్యాట్ ఫినిష్ అయినా కానీ ఇట్ లుక్స్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అయిపోయినాయి, లాస్ట్ ఒక్కటే ఉంది చూపిస్తున్నాను. చెప్పాను కదా ఎక్కువగా తీసుకోలేదు, తీసుకున్న ఒక 4-5 అన్నిటికీ సెట్ అయ్యే విధంగా చూసుకుంటాను. అండ్ అంత ఎక్కువగా చెప్పాను కదా మా హస్బెండ్ అలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కదా కొంచెం గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇదొక్కటి పెద్ద హారం. నాకు రామ్ పరివార్ అప్పట్లో వచ్చింది కదా ట్రెండ్, ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి. బట్ యాజ్ యూ నో నాకు దేవుళ్ళది టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇది తీసుకున్నాను. రామ్ పరివార్ ఆ ఐడియాస్ వస్తాయి కదా లాకెట్కి, ఇదొక్కటి పెట్టుకుంటే నిండుగా ఉంటుంది. ఎనీ అకేషన్, ఫెస్టివల్, పెళ్ళికి, గృహప్రవేశం, ఎనీవే ఇదొక్కటి పెట్టుకుంటే చాలు. ఇంకా హెవీగా కావాలంటే దీంతో పాటు చోకర్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను మీకు విడిగా చూపిస్తాను. కొంచెం తిరిగిపోతుంది వెయిట్కి. ఇలాగా ఈ మోడల్ డిజైన్ ఐడల్స్ గ్రీన్, ఇదంతా గ్రీన్ కాంబినేషనే వచ్చింది. అండ్ ఆల్ ఓవర్గా డిజైన్ ఇలానే వస్తుంది కంప్లీట్గా. అండ్ దీనికి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సెట్ ఇచ్చారు, అది 4000 అయింది నాకు, కానీ ఇంకా 3-5కి కొంచెం తక్కువకి వస్తే బెటర్ ఏమో అనిపించింది. ఇయర్ రింగ్స్ ఏమో ఇది. దీనికి కూడా రామ్ పరివార్ లైక్ రామ్ ఇవి ఐడల్స్ వచ్చి ఉంది, పెద్దగా వచ్చింది డిజైన్. ఇట్లా మ్యాంగో షేప్ వచ్చి కింద పర్ల్స్ వచ్చి చాలా బాగుంది డిజైన్. ఇది నేను లైక్ నల్ల పూసలు ఉంటాయి కదా అది పెట్టుకొని సింపుల్గా ఇది కూడా పెట్టుకుంటాను. మరీ హెవీగా కాకుండా కొంచెం లుక్ కావాలి ఇయర్ రింగ్స్తో అన్నప్పుడు ట్రెడిషనల్గా ఇది పెట్టుకుంటాను నేను. దీనికి నేను సెట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, కొంచెం ఆల్ ఓవర్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది లుక్ అని చెప్పి. ఇది ఇట్లా రామ్ ఐడల్ ఇవన్నీ వస్తుంది డిజైన్లో. ఇలా పువ్వు, ఇది కూడా గ్రీన్ మ్యాచింగ్ ఉంది కదా అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను. ఈ సెట్ అలా వేసుకుంటాను నేను, హారం, ఇయర్ రింగ్స్ అండ్ దీస్ బ్యాంగిల్స్ విత్ సమ్ గోల్డ్ లేకపోతే ఏమైనా యాడ్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ నా పాపిటి, ఇది సీజర్లో తీసుకున్నాను నేను నా పెళ్ళికని. ఈ యాక్చువల్గా దీనికి చెప్పాలంటే ఈ టిక్కాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా బాగా నచ్చింది అందరికీ. బికాస్ సీజెడ్ లుక్ వచ్చి ఈ డిజైన్ కానీ ఈ పర్ల్స్ కానీ అందరికీ బాగా నచ్చింది. మధ్యలో ఈ ముత్యం ఇలా హ్యాంగ్ అవ్వడం కానీ మినీ చాలా బాగుంది కూడా. ఇది ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను పెట్టుకుంటున్న ఇది నోస్ పిన్ కూడా పెళ్ళికనే తీసుకున్నాను, కానీ హడావిలో పెట్టుకోలేదు. జస్ట్ ఎంగేజ్మెంట్ ఇది పాతది ఉంటే అది పెట్టేసుకున్నాను. ఇది మా మమ్మీ తీసుకున్నారు ఎక్కడో, నాకు తెలియదు, ఐడియా లేదు, బట్ అరౌండ్ 600 ఎంతో పడింది ఇది. అండ్ ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి నాకు 1200 1000 ఎంతో పడింది, కరెక్ట్గా గుర్తులేదు ఇది. అండ్ ఈ టిక్కా ఏమో మాంగ్ టిక్కా ఏమో 550 అలా అయ్యింది నాకు. ఇంకోటి ఇయర్ రింగ్స్ నార్మల్గా బర్త్డే కానీ తీసుకున్నాను, ఇదంతా 850 అయింది దీనికి. ఇది ఒక్క ఇయర్ రింగ్ చాలు, హెవీగా ఉంటుంది అండ్ ఇంకేం పెట్టుకోనక్కర్లేదు మనము, అంత బాగుంటుంది. దీస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సో this is my jewelry collection. I hope you guys like my video, and please do subscribe, like, share and comment and let me know. Thank you, and please stay safe at home and take healthy food. And అంతే జాగ్రత్తగా ఉండాలని చెప్పగలను, బికాజ్ బయట అస్సలు బాగాలేదు. జస్ట్ ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. వెన్ యూ
feel bored, just do some entertainment activities and get relief. And పెద్ద పెద్ద వాళ్ళు చిన్న పిల్లవాళ్ళు అందరూ ఉంటారు. Just take care of your family members and stay safe. Thank you.